హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరనిసా బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను రొయ్యలన్నం చేస్తున్నాను. మవ్వష్ రుబియాన్ అంటారు, మరక్ రుబియాన్ రెండు చేస్తున్నాను. అంటే రొయ్యల కర్రీ, రొయ్యల రైస్ చేస్తున్నాను. పెసరపప్పు వేసి చేస్తారండి. రైస్ వచ్చేసి ఎండు రొయ్యలతో రైస్ చేస్తారు, పచ్చి రొయ్యలతో కర్రీ చేస్తారు. నేను అన్ని చూపిస్తాను చూడండి. ఎండు రొయ్యలు ఉడకపెట్టి పెట్టుకున్నాను పక్కన నానబెట్టి. ఇంకా వచ్చేసి చూడండి ఎండు రొయ్యలు, అవి వచ్చి పచ్చి రొయ్యలు కర్రీ కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి కొత్తిమీర, టమాటా ప్యూరీ, పెసరపప్పు కూడా బాగా ఫ్రై చేసి ఫస్ట్, తర్వాత నానబెట్టి పెట్టాను. మసాలాలండి, బుస్సలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ మొత్తం అన్నీ నేను ఒక్కొక్కటి వేస్తూ మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేశాను, తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత ఇవి వేసాను. చూడండి లెమన్ అన్నీ వేసాను. చూడండి సొగమే వేసాను, సొగం రొయ్యలు వేసాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. హాఫ్ రొయ్యలు రైస్లో వేసేస్తాను, హాఫ్ రొయ్యలు పక్కన మళ్ళీ ఫ్రై చేసి రైస్ పైన వేస్తాను. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. చూడండి ఫ్రై చేస్తున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత మసాలాలు వేస్తున్నాను. చూడండి పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, లెమన్ పొడి అండి అన్నీ వేసాను. చూడండి బాగా కలుపుకోవాలి, అంతా మిక్స్ అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఎక్కువ మంట పెట్టదండి, మాడిపోతుంది. సన్న మంట మీదనే అంతా ఫ్రై చేయండి, అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. చూడండి కొత్తిమీర వేసాను. చూడండి బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ అయింది. ఇప్పుడు వచ్చేసి పెసరపప్పు వేస్తున్నాను. చూడండి పెసరపప్పుని ఏంటంటే ఫ్రై చేసి టమాటా పేస్ట్ కూడా వేయాలి. నేను మర్చిపోయానే అనుకున్నా, మళ్ళీ వేసాను. దీని తర్వాత పెసరపప్పు వేయాలి. చూడండి పెసరపప్పు, రైస్ ఎంత తీసుకుంటామో అంత పెసరపప్పు తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. దీన్ని బాగా కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అలా బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం. పెసరపప్పుని ముందు ఫ్రై చేసి మనము దూరలుగా వేయించుకుంటాం కదా, అలా ఫ్రై చేసుకుని తర్వాత వాటర్ వేసి నానబెట్టాలి, హాట్ వాటర్ వేసి. చూడండి బాగా అయితే ఫ్రై అయిపోయింది. దీని పేరు మవ్వష్ రుబియాన్ అంటారండి. రొయ్యలు అన్నము, రొయ్యలు పెసరపప్పు వేసి చేస్తారు. సేమ్ మనం పులగమన్నం చేసుకుంటాం కదా, పొంగల్ రైసు, దానిలాగానే. కాకపోతే ఏంటంటే అది మెత్తగా చేసుకుంటాం, ఇది పలుగ్గా చేసుకుంటాం. దీంట్లో ఏంటంటే రొయ్యలు వేస్తాము. చూడండి మొత్తం అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉప్పు, బియ్యం వేయాలి. చూడండి రైస్ వేస్తున్నాను. నా వీడియో పూర్తి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది నేనేం చేస్తున్నాను అనేది. మీరు ఆఫ్ చూస్తే అస్సలు అర్థం కాదు. ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి.
బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి ఎలా మిక్స్ అయ్యి చేస్తున్నాను. అసలు మళ్ళీ ఎక్కువ కలపకండి, లేదంటే రైస్ విరిగిపోతుంది. మీకు తెలుస్తుంది ఎలా కలిపేది అనేది. విరగకుండా బాగా కలుపుకోండి. ఎలాగంటే అలా కలపొద్దు, రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు సరిపడా వాటర్ వేస్తున్నాను చూడండి. మీరు అందాజుగా వాటర్ వేసుకోండి. మీరు ఎన్ని రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి వాటర్ తీసుకోండి, సరిపోతుంది. చూడండి అలా మిక్స్ చేశాను మొత్తం. ఇసురు అయితే సరిపోయింది. చూడండి ఇసురు అయితే సరిపోయింది. ఇప్పుడు చూడండి ఉడికిపోయింది రైస్, నీళ్ళన్నీ అయిపోయి కలిపెట్టి చూపిస్తున్నాను మీకు. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా సిమ్లో పెట్టేసాను. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఎండు రొయ్యలు హాఫ్ వేసాము, హాఫ్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఫ్రై చేస్తున్నాను. చూడండి ఫ్రై చేసి రైస్ పైన వేయాలి. చూడండి ఆనియన్ వేసాను. బాగా కలుపుకోవాలి, బాగా ఫ్రై చేయాలి ఆనియన్ని. బాగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు. తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయితే అయింది. ఇప్పుడు మనం రొయ్యలు పెట్టుకున్నాం కదా, అది వేయాలి. చూడండి నేనేం చేశాను అంటే కొద్దిగా స్మాష్ చేశాను, అంటే నలిపాను. రొయ్యలుగా ఉండకుండా కొద్దిగా దంచాను అనమాట. దీనిపైన దంచి వేసుకోవాలి ఆ రొయ్యల్ని, ముక్కలుగా దంచి. చూడండి అలా వేయాలి. రొయ్యలే వేయకూడదు. ఇవి వచ్చి ఎండు రొయ్యలు అండి. చూడండి బాగా ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు నేను మసాలాలు వేస్తున్నాను. చూడండి మసాలా వచ్చేసి పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, లెమన్ పొడి అండి. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వేస్తున్నాను చూడండి పౌడరు. చూడండి అన్ని కొద్దిగానే, ఎక్కువ కాదు. చూడండి మొత్తం ఫ్రై చేసుకున్నాను. కలుపుకోవాలి అలాగా. చూడండి బాగా మిక్స్ చేశాను, ఫ్రై చేశాను. వీడియో పూర్తి చూడండి. ఇంకా మరొక రొయ్యల కూర కూడా చేస్తాను. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది నేనేం చేశాననేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరెన్నో పెడుతూ ఉంటాను. చూడండి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైస్ పైన ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, ఆ రొయ్యల్ని వేస్తాను. ఇలాగా మనం పచ్చి రొయ్యలతో చేయొచ్చు, ఎండు రొయ్యలతో చేయొచ్చు. ఈరోజు నేను ఎండు రొయ్యలతో చేస్తాను. ఇంకోసారి నేను పచ్చి రొయ్యలతో చేసి చూపిస్తానండి. డిఫరెంట్ ఏమి ఉండదు. ఎండు రొయ్యలు బదులు పచ్చి రొయ్యలు వేస్తాం అన్నమాట, అంతే. మొత్తం అదే సేమ్. ఇప్పుడు మీకు ఎండు రొయ్యలు దొరకని వాళ్ళు పచ్చి రొయ్యలతో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇలాగనే. చూడండి మొత్తం రైస్ పైన అయితే పెట్టేశాను. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది.
బాగా